అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి, కలేజా. కుదుపు అంటే ఎలా సార్? అంటే ఆ సినిమా చాలా, ఆ రెండు సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం, ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్గా రావడం, రెండు సినిమాలు కూడా. అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? ఎంత నష్టపోయారు? ఆ రెండు సినిమాల మీద ఎంత నష్టపోయారు? ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే లాస్ అయితే జనరల్గా హీరోల సపోర్ట్ ఉంటుంది కదా, అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు? సార్, ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా పుష్పట్టు అది 3 ఏళ్ళు చేశారు. అని ఆ రోజులు నేను చేస్తున్న రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరంపులి కానీ, కలేజా కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. కానీ దురదృష్టం బ్యాడ్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్ 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్కి తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్. ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగారు, నేను మర్చిపోయాను సార్, గుర్తురాదు. హీరోలు సపోర్ట్ చేశారు? ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. సరే, ఎందుకు అంత డిలే అయ్యింది? బ్యాడ్ లక్ అన్నారో, అసలు ఏ కారణం? బ్యాడ్ లక్ అంటే సార్, కొమరంపులి తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. ఓకే. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది. అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే కలేజ్లో కూడా సో మెనీ రీజన్స్ అండి. మీరు నెక్స్ట్ చేసి పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్గా, లేదంటే కనుక కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న చిన్న? ఫస్ట్ నేను అనుకోవడం కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్. అది ఉంది బేసిక్గా, పెద్ద సినిమాలు బేసిక్గా ఉన్నాయి సార్. రెండు ఉంది. ఆశ ఏది చావలే. అయితే 14 సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా, చట్ట ప్రపంచంలో ఉన్నా. అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజు నిత్యం సురేష్ గుర్తొచ్చేవాడు. ఒక అబద్ధపు కేసు పెట్టినందువల్ల 14 సంవత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ట్స్, జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి. అవును, పోయింది కదా సార్. మరి దాన్ని మనం ఏం చేయలేదు సార్. కొత్త చట్టం తేవాలి, గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే. మీరు కొత్త చట్టం వస్తే నా మీద కాదు సార్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పుడు కేసులు వేసి. అయితే వీరి వెనకాల ఏదైతే 11 కోట్లు ఏదో మీ మీద అపవాదం ఏదో పెట్టారు కదా, 14 కోట్లు మోసం చేశానండి. దాని వెనకాల నేను చెప్తాను. ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందా, లేకపోతే పెట్టుబడిదారుల హస్తం ఉందా? చెప్తాను సార్. 14 కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్. నాకున్న స్థలాన్ని మహాబలిపురంలో 10 ఎకరాలు ఉందండి. హార్ట్ ఆఫ్ ది బిట్ 6 track రోడ్స్ 3 రోడ్లు వైపు ఉంది. ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని, ఇంకో వ్యక్తికి అమ్మానని, 25 మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్. కోర్టు వారు నిర్దోషిత చేసి నన్ను వదిలేశారు సార్. రమేష్ బాబు గారు యాక్చువల్గా ఏమండి, గుడ్ క్వశ్చన్. యాజ్ అండ్ టుడే ప్రాపర్టీస్ ఇన్ మై నేమ్ ఓన్లీ, దట్ ఐఎమ్ ఇన్ ద పొజిషన్.